హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. సార్, హైదరాబాద్ ఇంకొక సిలికాన్ వ్యాలీ కాబోతుందంటారా? కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం, చాలా మంది ఇప్పటికే చెప్తూనే ఉన్నారు ఏంటంటే ఇది స్టార్ట్అప్, ఇది సిలికాన్ ఇండియా స్టార్ట్అప్ సిటీ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ మొన్నటిదాకా బెంగళూరు ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ అయిపోయింది. చూస్తున్నాం మనం ఇక్కడ చూస్తుంటే పూర్వం హైదరాబాద్లో చాలా విస్తరణ ఉంది. ఎందుకు ఉందంటే ఇక్కడ ఎందుకు పరిశ్రమలు వచ్చినాయంటే ఒకటేమో భారతదేశంలో సెంటర్లో ఉంది, రక్షణ పరిశ్రమలు ఇక్కడికి వచ్చినాయి. బిఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఎన్ఎండిసి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే శత్రు దేశం దాడి చేస్తే సెంటర్లో ఉంది కాబట్టి వాళ్ళకు దొరకదు ఒకటి. రెండవది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వం భూములు చాలా ఉన్నాయి. రెండేమో నిజాం భూములు, నిజాం అన్ని తన దగ్గర పెట్టుకోండి, సర్ఫకాస్ సొంత భూములు. తర్వాత పాయిగా భూములు అంటే నిజాం బ్లడ్ రిలేషన్. ఈ భూములన్నీ ఏంటంటే ఖాళీగా ఉంటాయి, దాన్ని కొనాల్సిన పని లేదు, ప్రభుత్వ భూములు కదా, ఇచ్చేసేయండి, అన్నీ ఇచ్చేసినారు. సో కంపెనీలు పెట్టినప్పుడు ఇట్లాంటి డిఆర్డిఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, బిఈఎల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బిహెచ్ఈఎల్ కావచ్చు, వీటికి భూమి కొంటే చాలా ఖర్చు అవుద్ది. ఆంధ్రలో పోయి కొనాలి, చాలా కొద్ది, చెన్నైలో కొనాలి, బాంబేలో కొనాలి, చాలా ఖర్చు లేదు కూడా. చెన్నైలో బాంబేలో ఏమైంది, చుట్టుపక్కలంతా సముద్రం ఉంది, ఎదగడానికి అవకాశం లేదు అక్కడ. ఇక్కడ భూమి ఉంది, ఎదగడానికి అవకాశం కూడా ఉంది. అందుకని చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా బెంగళూరు వెనకబడిపోతుంది. బెంగళూరులో చూస్తున్నాం కదా, బెంగళూరులో తాగడానికి నీరు లేదు, చెరువులన్నీ పోయినాయి, కుంటలన్నీ పోయినాయి. అందుకని ఏమైందంటే ఇక్కడ హైదరాబాదు ముంబైని బెంగళూరు అన్ని దాటేసిపోయింది, పోయి ఇది చాలా ముందుకు వచ్చేసింది. ఐటీ కూడా ముందుకు వచ్చేసింది, ఐటీ హబ్గా కూడా మారింది. అందుకని దీనికి అందరూ చెప్తున్నారు మళ్ళీ పెద్ద సెంటర్ అవుద్దని చెప్తున్నారు. ఇది ఇక్కడ చూడండి, అదేమో వాళ్ళు చెప్పారు. కిషోర్ శేషగిరి కూడా, ఈయన కూడా అదే చెప్పినాడు. ఏం చెప్పినా డేవ్ పార్క్స్లో ఏం చెప్పినా అంటే 2030 కల్లా హైదరాబాద్ జీడిపి చాలా పెరిగిపోతుంది. స్థూల జాతీయ ఉత్పత్తి వేరే సిటీ కంటే ఎక్కువ పెరుగుతుంది. 200 బిలియన్ అంటే 20,000 డాలర్లు పెరుగుతుంది. అంటే 20,000 కోట్ల డాలర్లు. అన్ని డాలర్లు అంటే ఊహించలేరు అన్నట్టు. అంత ఎందుకు అవుతుంది, జీడిపి గ్రోత్ ఎందుకు అవుతుందంటే దానికి కారణం ఏంటంటే రకరకాల సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్లో ఉండడం కూడా కారణము. అయితే వర్చువస్ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది ఇది. అయితే అక్కడ ఎందుకు అవుతుంది 2035 కల్లా అంటే 8.47% పెరుగుతుంది జీడిపి. ఎందుకు పెరుగుతుందంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర తీర ప్రాంతాలన్నీ మునకకు గురవుతాయి. చెన్నై మునకకు గురవుతుంది, విశాఖపట్నం మునకు గురవుతుంది. విశాఖపట్నం ఎదుగుదల ఉండదు. ఎందుకు అమరావతి పోతున్నారు? అమరావతి కరెక్టే, అమరావతిలో ఉండాలి, విశాఖలో ఉండొద్దు. ఎందుకంటే సముద్ర తీరంలో లేదు, చాలా దూరంలో ఉంది సముద్ర తీరం. విశాఖకు పోవడం తప్పది, జగన్ చేసిన తప్పు. సో చంద్రబాబు నాయుడు ముందు నుంచి ఇక్కడే అంటున్నాడు, అది ఓకే. ఇక్కడే హైదరాబాద్ ఏంటంటే ఎత్తు మీద ఉండడం, చల్లగా ఉండడం ఒకటి. రెండవది 2040 కల్లా సగం ముంబై, 10% ముంబై మునిగిపోతుంది, 8% చెన్నై మునిగిపోతుంది. 2050 కల్లా ఇంకో 20% మునిగిపోతే అక్కడ ఎవరు పోతారు? పోరు కదా. ఒకటి అక్కడ సముద్రాలు పొంగి చేపలు చచ్చిపోతాయి, రొయ్యలు చచ్చిపోతాయి, ఎంట్రికాయలు చనిపోతాయి, అన్నీ పోతాయి, తాబేళ్ళు గీబేళ్ళు కూడా పోతాయి. రెండవది మనుషులకు కూడా కష్టం అవుతుంది. అక్కడ నుంచి చాలా దూరం రావాలి కదా. ఇప్పుడు కృష్ణపట్నం ఉంది, కొత్తపట్నం ఉంది, ఆ ఊర్లన్నీ చెన్నైపట్నం, మచిలీపట్నం, వీళ్ళన్నీ భీమునిపట్నం, విశాఖపట్నం, వీళ్ళంతా చాలా దూరం పోవాలి. ఎక్కడ పోతారు వాళ్ళు? పోవడానికి లేదు. కాబట్టి అదొక సమస్య అవుద్ది. అందుకని హైదరాబాద్ సిటీలో ఉంటే ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది, కార్పొరేట్ కంపెనీలు ఉంటుంది. ఇప్పటికీ హైదరాబాద్లో IIIT ఉంది, IIT ఉంది, చాలా టీ హబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని ఎప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి హైదరాబాదు సిలికాన్ వ్యాలీ అయిపోతుంది. సిలికాన్ వ్యాలీ ఎట్లుంటుందో హైదరాబాద్ కూడా అట్లా అవుతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇక్కడికే చూస్తున్నారు. అందుకని తొందరలోనే హైదరాబాదు సిలికాన్ వ్యాలీ అవుద్ది, అది అభివృద్ధి కేంద్ర బిందువుగా మారిపోతుంది.